నేను మెల్లగా ఎలాగోలా బ్రతకడానికి హైదరాబాద్ రాలేదు, ఈ క్రైస్తవ మాఫియాని పోయించడానికి వచ్చానని చెప్పాను ఓ 10 ఏళ్ల క్రితం. క్రైస్తవ వక్తలారా, దేవుని సేవకులారా, పరిచారకులారా, కరుణాకరనే ఈ వ్యక్తి కామాంధుడే కావచ్చు, పెద్ద బోగ్గాడే కావచ్చు, అమాయక హిందువుల్ని మోసగిస్తూ బ్రతుకుతున్న బిచ్చగాడే కావచ్చు. అంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? మన సోదరుడు కాకుండా పోతాడా? 10 సంవత్సరాల నుండి అతనికి ఉన్న కోరికను తీర్చాల్సిన బాధ్యత యావత్ క్రైస్తవ సమాజం మీద లేదంటారా? ఆలోచించండి. ఈ మూర్ఖ బిడ్డను క్షమించి ఆశపడిన బిడ్డ ప్రాణాన్ని తృప్తిపరుద్దాం. రారా గజ్జి కుక్క, కూర్చో. మాతో పోయించాలన్నదే నీ కోరిక కదా. పక్క నుండి పోయిస్తావా, పట్టుకొని పోయిస్తావరా? సర్లే, కమాన్ బ్రో, పోసేయండి బ్రో. క్రైస్తవ సోదరులారా, 10 సంవత్సరాల నా కోరిక మీ వల్ల తీరింది. థ్యాంక్ యూ. మీ అందరికి చాలా థ్యాంక్ యూ. పోయండి, ఇంకా పోయండి.